లెట్స్ మేక్ బేసన్ కా మిర్చి. మిరపకాయని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్యలో కట్ చేసి అందులో ఉన్న విత్తనాలన్నీ తీసేసేయండి. ప్యానంలో కొంచెం నూనె వేసి శనగపిండి వేసి బాగా వేపండి. అలా వేపుతూ ఉండగానే ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వామ్ వేసి మళ్ళీ బాగా కలపండి. అలా కలుపుతూ ఉండగా రుచికి సరిపడినంత ఉప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపండి. అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వెంటనే ఒక ప్లేట్లోకి తీసుకుని దాన్ని చల్లారనివ్వండి. మిశ్రమం చల్లారాక 1 స్పూన్ షుగర్ వేసుకుని అండ్ 1 బద్ద నిమ్మకాయ పిండుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. వేసేసారా అండి? మీకోసమే వెయిట్ చేస్తున్నా. అలా వేసేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసుకోండి. మర్చిపోయాను, ఉండలేం లేకుండా కలుపుకోండి. కలిపేసుకున్న తర్వాత మీరు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలోకి ఈ మిశ్రమాన్ని పెట్టండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇక నేను చేయడం అయిపోయింది. మీరు చేసేసారా? మీరు కూడా చేసేసిన వెంటనే అదే ప్యానంలోకి కొంచెం ఆయిల్ తీసుకుని 1/2 స్పూన్ జీలకర్ర 1/2 స్పూన్ ఆవాలు వేసుకుని వేగనివ్వండి. అయ్యయ్యో, అసలైన మిశ్రమం చెప్పడం మర్చిపోయాను కదా. ఒక చిటికెడు ఇంగువ వేసుకోండి. ఇంగువ లేకుండా రుచి రాదు కదా. వేసిన వెంటనే ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు తయారు చేసి పెట్టుకున్న మిర్చిని వేసి బాగా వేగనివ్వండి. మీకు కూడా నాలాగే శనగపిండి మిశ్రమం మిగిలిపోతే ఆ ప్యానంలోనే వేసేయచ్చు వీడియోలో చూపిస్తున్నట్టుగా. మిరపకాయ ముక్కలు ఇరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవడం మర్చిపోకండి. వీడియోలో చూపిస్తున్నట్టు జాగ్రత్తగా కలుపుకున్నారు కదా. అలా కలుపుకోగానే అందులో 1/2 గ్లాస్ వాటర్ వేసేసి మూత పెట్టేసేయండి. అంతేనండి, 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే రాజస్థానీ స్టైల్ బేసన్ కా మిర్చి రెడీ.